మన ఛానెల్‌లో ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటున్నాయి కదా! మనం కూడా చాలా స్తోత్రాలు చెప్తూ ఉంటున్నాము. వాటికి అర్థాలు చెప్తూ ఉంటున్నాము. ఎన్నో సీరీస్ చేసుకుంటూ ఉంటున్నాం మనం. కానీ చాలామంది అంటారు, "మీరు ఎన్ని స్తోత్రాలు చెప్తున్నారు? నేను ఇంతమంది దేవుడిని కొలుచుకుంటూ ఉంటున్నాను. ఎన్ని మంత్రాలు చదువుతున్నాను. కానీ దాని ఒక్కదానికి కూడా నాకు ఫలితం రావట్లేదు. నా లైఫ్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని" చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దానికి కారణం ఏమిటి? మన లైఫ్ ఎందుకు అలా ఉండిపోతుంది? ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని మంత్రాలు చదివినా మన లైఫ్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? అసల ఎందుకని మనం ఏం చేయాలి? ఇవన్నీ కూడా వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో, ఈ 5 రూల్స్ ఉంటూ ఉంటాయండి. ఏదైనా కూడా ఏ పని చేయడానికైనా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! సో, మంత్ర సాధన చేసినప్పుడు కూడా, ఒక స్తోత్రం పఠించినప్పుడు కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటో వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందామండి. ఫస్ట్ అయితే మనకి అందరికి తెలిసిందే ఏంటంటే మనకి అర్థం తెలియకుండా చదవడం. నిజంగా చాలామంది ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే, అమ్మో! ఇప్పుడు హనుమాన్ చాలీసా ఉంది. హనుమాన్ చాలీసా నన్ను రోజుకో 10 సార్లు చదవమని చెప్పారు అని చెప్పేసి 10 సార్లు గడగడ ఏదో పాఠంలోనే చదివేస్తూ ఉంటారు. కానీ హనుమాన్ చాలీసా అర్థం ఏమిటి? ప్రతి పదానికి అర్థం తెలుసుకొని చదివితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందనమాట అండి. మనకున్న టైంలో అట్‌లీస్ట్ ఇప్పుడు లలిత సహస్రనామం ఉంది. లలిత సహస్రనామంలో మనం ప్రతి ఒక్క పదానికి అర్థం తెలుసుకొని, ప్రతి లైన్‌కి అర్థం తెలిసి చదివామనుకోండి. అందుకసలు రోజుకో 10 నామాలు చదివినా కూడా మంచిదనమాట. తెలియకుండా మనం 100 నామాలు చదివి, సహస్రనామాలు చదివినా కూడా మనకి అర్థం తెలియకపోతే ప్రయోజనం ఉండదనమాట అండి. దీనికి పరిష్కారం ఏంటి? దీన్ని ఎలా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అంటే, చక్కగా మన పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. రోజుకో శ్లోకం చెప్తే మనకి నందూరి హేమమాలిని గారు ఉన్నారు. లేకపోతే నందూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. చాగంటి వారు ఉన్నారు. గరీబ్ వాళ్ళ ఎంతోమంది ఉన్నారనమాట. వాళ్ళ ఛానల్స్‌లో మనకి ఎన్నో శ్లోకాలు మనకి నేర్చుకోవచ్చు. అలాగే వీటి అర్థంతో నీట్‌గా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవచ్చు. సో, ఇలా మనకి ప్రతి ఒక్క పదానికి అర్థం తెలుసుకోవడానికి ట్రై చేసి ఆ శ్లోకం గాని చదివితే మనకి అద్భుతంగా దానొక అన్నీ కూడా తెలుస్తాయన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఆహ్, శ్రీమాత సింహాసేశ్వరి అని లలిత సహస్రనామంలో ఉంది. శ్రీమాత అంటే ఏంటి? ఈ మహారాజ్ఞి అంటే ఏంటి? తెలుసుకోకుండా చదివామనుకోండి అది ఎంత వ్యర్థంగా ఉంటుంది చెప్పండి. అర్థం లేని చదివి వ్యర్థం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అర్థం తెలుసుకొని చదవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఏంటి? శ్రద్ధ లేకుండా చదవడం. 2 చాలా ది బెస్ట్ థింగ్ మనం అందరం చేసేది ఏంటంటే, శ్రద్ధ లేకుండా చదవడం అనమాట. బెస్ట్ ఎందుకన్నా అంటే ఎక్కువ మనం చేస్తాం అదే కాబట్టి. శ్రద్ధ లేకుండా చదవడం అంటే ఏంటంటే మనకి మనం ఏం బుక్ పట్టుకొని ఈ మాత సింహారాజ్ఞి సింహాసనేశ్వరి అలాగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మన మనసంతా ఎక్కడో ఉంటుంది. ఆడవాళ్ళైతే అమ్మ వాళ్ళైతే పొయ్యి మీద కుక్కర్ పెట్టేసాను, కట్టేసాను లేదా వీల్స్ ఎన్నొచ్చాయి, పొయ్యి మీద కూర మాడిపోతుందేమో, ఇక అమ్మవారి ముందేమో మనం చదువుతూ ఉండక మన మనసంతా కూడా వంటింట్లో ఉంటుంది. లేకపోతే మనలాంటి వాళ్ళు అనుకోండి, అమ్మవారి ముందు కూర్చుంటాం. ఫోన్‌లో ఏ మెసేజ్ వస్తుందో, ఎవరు మనం మెసేజ్ చేస్తున్నారో, లేకపోతే వాట్సాప్‌లో ఏమైపోతుంది, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమైపోతుంది, ఇలా మన బ్రెయిన్‌లో ఎన్నో ఆలోచనలు ఉంటూ ఉంటాయన్నమాట. సో, అందుకే శ్రద్ధ లేకుండా చదవడం చాలా తప్పనమాట అండి. సో, మనం ఎప్పుడైతే అమ్మవారి ముందు కూర్చున్నామో సంపూర్ణంగా అమ్మవారికి మన టైం డెడికేట్ చేయాలి. అది కేవలం మన లైఫ్‌లో మన రోజులో 24 గంటల్లో ఒక 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా, 2 నిమిషాలైనా, నిమిషమైనా కూడా సంపూర్ణంగా అక్కడ కేటాయించాలనమాట. శ్రద్ధ లేకుండా నువ్వు ఎంతసేపు కూర్చున్నా, ఎంతసేపైనా కూడా ఉపయోగం ఉండదు. సో, అందుకే మనకి అమ్మవారి ముందు కూర్చున్న ఒక్క నిమిషం, 2 నిమిషాలైనా కూడా శ్రద్ధతో కూర్చున్నట్లయితే చాలా అద్భుతంగా ఫలితం వస్తుందనమాట. దీనికి మనం ఏం చేయాలి అంటే, అమ్మవారి ముందు కానీ లేకపోతే ఏమైనా మన దేవతా శ్లోకాలు చదువుకుందాం అనుకున్నప్పుడు ఒక 30 సెకండ్ల పాటు కళ్ళు మూసి ధ్యానం చేయండి. అంటే మాకెట్లా ఉంది, సంధ్యావందనం చేస్తాం కాబట్టి, గాయత్రి జపం చేస్తాం కాబట్టి, గాయత్రి జపం చేసినాము కళ్ళు మూసి జపం చేస్తాం కాబట్టి మాకు ఆ ఒక జపం టైం సరిపోతుందనమాట. నెక్స్ట్ ఇంకా కాన్సంట్రేషన్ బూస్ట్ అవుతూ ఉంటుంది. సో, మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే కనీసం 30 నిమిషాలు కళ్ళు మూసుకొని అమ్మవారు ఏదో ఒక నామం పట్టుకొని దాన్ని స్మరించుకోండి. ఆ తర్వాత మనకి కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరిగిన తర్వాత అప్పుడు చక్కగా బుక్ తీసుకొని లలిత సహస్రం గాని, విష్ణు సహస్రనామం గాని, లేకపోతే శంకరాష్టకం గాని, అన్నపూర్ణాష్టమి ఇలా ఒక్కొక్కటి చదవడానికి ట్రై చేయండి అనమాట. సో, మీరు చదివిన ఒక 2 శ్లోకాలైనా కూడా కాన్సంట్రేషన్ చదవడానికి ట్రై చేయండి. వితౌట్ కాన్సంట్రేషన్ చదివితే మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదనమాట. నెక్స్ట్ మూడోది ఏంటంటే మనకి నియమాలు లేకుండా చదవడం. అంటే మనకి ఎలా ఉంటుందంటే మన పురాణాల్లో కూడా ఉంటుందన్నమాట. అదేంటంటే మనకి రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అది ఎలా అంటే మార్నింగ్ 6 గంటలకి గనుక మనం పూజ మొదలు పెడితే, ఈవినింగ్ 6 గంటలకి పూజ మొదలు పెడితే కరెక్ట్‌గా 6:00కల్లా మనం ఎగ్జాక్ట్ టైంలో అమ్మవారి ముందు కూర్చోవాలి. శరన్నవరాత్రులు ఇలా నవరాత్రులు చాలామంది చేసుకుంటూ ఉంటారు. పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక టైం ప్రకారంగా ఒక టైం పెట్టుకొని 21 డేస్ మనం ఏమైనా పారాయణం చేసుకుంటే, అంటే ఒకరు మార్నింగ్ 6:00 కనుక కూర్చుంటే 6:00కే కూర్చొని పూజ చేసుకోవడం. 5:00కైతే 5:00కి, 4:00కైతే 4:00కి. మనకి ఏ టైం కుదిరితే ఒక టైం పెట్టుకోవడం. 9:00
ఏదైనా కూడా మంచి అనమాట అండి. మనకి ఏ టైం కుదురుతుందో, మన పనులన్నీ అయిపోయి మన అమ్మవారి ముందు కేటాయించే టైం ఏదైతే ఉంటుందో, ఆ టైం అంటే రోజు అదే టైం కూర్చోవాలనమాట. ఇలా క్రమబద్ధంగా ఒక 40 రోజుల పాటు, ఒక 21 డేస్ పాటు కనుక చేశామనుకోండి, దాని యొక్క ఫలితం చాలా తీవ్రంగా వస్తుందనమాట అండి. సో, దీనికేంటంటే మనకి ఒక టైం పెట్టుకోండి. మార్నింగ్ ఒక 6:00, ఈవినింగ్ ఒక 6:00 కూర్చుంటా అని చెప్పేసి పెట్టుకోండి. అండ్ పెద్దలు చెప్పేదేంటంటే మనకి బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున చేసే పూజ, సంధ్యా సమయంలో సాయంత్రం సూర్యాస్తమంలో చేసే పూజ 2 కూడా చాలా ఫలితం ఇస్తాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారనమాట. సో, ఇందులో ఏ టైమైనా తీసుకొని మనం పూజ చేసుకోవచ్చు. శనివారం అయితే చక్కగా శివాభిషేకం చేసుకోవచ్చు స్వామివారికి సాయంత్రం పూట. శని త్రయోదశి రోజు అభిషేకం చేసుకోవచ్చు సాయంత్రం పూట. మనకి ఎన్నో ఉంటాయన్నమాట. సో, అవన్నీ యూటిలైజ్ చేసుకొని చేసుకోండి. ఈ యొక్క నియమం పెట్టుకొని చేస్తే దానికి ఫలితం చాలా 100 రెట్లుగా ఉంటుందనమాట అండి. నియమబద్ధంగా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి సందేహాలతో చేయడం. చాలామంది అనుకుంటారు, అమ్మో! నేనిప్పుడు ఈ హనుమాన్ చాలీసాని ఒక 10 రోజులు పెట్టేసుకున్నా. వెంటనే నాకు జాబ్ వచ్చేయాలి. వెంటనే కెరీర్‌లో సెటిల్ అయిపోవాలి. నాకు వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలని అని అనుకుంటూ ఉంటారు. కానీ దేనికైనా కూడా ఒక టైం ఉంటుందనమాట అండి. భగవంతుడు భగవద్గీతలో ఒకటి చెప్తూ ఉంటాడు. అదేంటంటే మనకి దేనికైనా సమయం రావాలి. సమయం వచ్చినప్పుడు అది నీ చేతిలో లేకపోయినా కూడా నువ్వు చేయగలుగుతావనమాట. అంటే కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని పట్టేసుకొని, సుఖాలు వచ్చినప్పుడు భగవంతుని వదిలేయడం కాదనమాట. కష్ట సుఖాలన్నిటిని కూడా భగవంతుడిని మనం పట్టుకొని ఉండాలి. అంటే సందేహం అంటే మనకి ఇప్పుడు చదువుతున్నాము. వెంటనే మన కోరిక తీరిపోవాలి. వెంటనే నాకు జాబ్ వచ్చేసిందా? వెంటనే కెరీర్‌లో సెటిల్ అయిపోతాను నేను. నాకు వెంటనే పెళ్లి అయిపోతుందా? ఇలా ఇలా ఎన్నో కోరికలు ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఏదో కోరిక పెట్టుకొని చదవడం కాకుండా ఒక ఇష్టంతో, ప్రేమతో, సందేహం లేకుండా చదవండి. భగవంతుని పూర్తి శరణాగతితో చదివితే మనకి ఆ శ్లోకం అనేది కూడా తీవ్రంగా వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి తప్పులు చదువుతూ ఉంటాం. ఇప్పుడు నేను కూడా వీడియోలు ఒక్కొక్కసారి నాకు కొన్ని కొన్ని పదాలు నోరు తిరగవనమాట. అప్పుడే కొంచెం నేను తక్కువగా చదువుతూ ఉంటాను. కానీ కానీ ఏంటంటే నా అమ్మవారు లోపల అనుకుంటూ ఉండే, మనం తప్పు చదివితే నీకు క్షమించమ్మా అని చెప్పేసి అనుకుంటాను. అనుకుని నెక్స్ట్ టైమ్ దాన్ని కరెక్ట్ చేయడానికి ఆవిడ ట్రై చేస్తూ ఉంటుందనమాట అండి. సో, ఇలా అందరం కూడా సందేహం లేకుండా చదవడానికి ట్రై చేయాలనమాట. సందేహం లేకుండా ఏదైనా కూడా మనం చెప్పడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఏంటి మనకి స్వార్థం లేకుండా చేయడం. అంటే ఇప్పుడేదో ఒక పూజ చేసేసి మొత్తం పూజ ఫలితంతో నాకే వచ్చేయాలి, ఇంకెవరికి రాకూడదు, నేనే బాగుపడిపోవాలి, నాకే వచ్చేయాలని కోరుకుంటే ఆ పూజ వ్యర్థమవుతుందనమాట అండి. మన పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత సర్వే జనా సుఖినో భవంతు అంటాం. అంటే సర్వే జన అంటే అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటాం అనమాట. అలా కోరుకోని పూజ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే అనమాట అండి. అలాగే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి. మనం చేసే పూజ వాళ్ళకి కూడా వెళ్ళాలి. మీకు కుదిరితే చక్కగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పూజ చేసుకోలేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చక్కగా వాళ్ళ గోత్రనామాలతో మీరే పూజ చేయండి. మీరు శరణావతులు చేశారనుకోండి, శరణవరాత్రులతో మీరు పూజ చేస్తే వాళ్ళందరి పేర్లు చెప్పి మీరు పూజ చేయండి చక్కగా. ఫలితం వాళ్ళకి కూడా వెళ్తుంది. వాళ్ళు కూడా వెళ్ళాలని కోరుకోండి. ఇలా అనమాట అండి. ఇవి మనకి 5 సూత్రాలు ఉంటాయన్నమాట. 5 సూత్రాలు కనుక మనం కనుక ఫాలో అయితే మనం చదివిన మంత్రమైనా, లేకపోతే పూజ అయినా, లేకపోతే ఏదైనా శ్లోకమైనా కూడా దానికి ఫలితం మనం 100% పొందుతామనమాట. సో, ఇలాంటి వీడియో మన ఛానెల్‌లో మరెన్నో రాబోతున్నాయనమాట అండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. చాలా సిల్లీగా ఉండొచ్చు ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ కూడా సూక్ష్మార్థాలనమాట అండి. లోపలికి వెళ్లి చూస్తే గాని మనకు లోపల ఏముందో తెలీదనమాట. సో, ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానెల్. ఇలాంటి వీడియోస్ మన ఛానెల్‌లో రాబోతున్నాయి. సో, ఛానెల్ లైక్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. సర్వేషు సుఖినో భవంతు.